హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. సో జూనియర్ మూవీ అనేది చాలా చాలా స్పెషల్ మూవీ అండ్ రీసెంట్గా వచ్చిన వైరల్ వైఆర్ఈ సాంగ్ని ఇంత హ్యూజ్ హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ కిరీటి సార్కి, లీలా మ్యామ్కి. మ్యామ్ మీన్స్ అ లాట్ మ్యామ్. మీరు ఏ ఒక్క స్టెప్ని కూడా, హార్డ్గా ఉన్న స్టెప్స్ని కూడా చాలా ఈజీగా చేశారు. అండ్ డిఓపి సార్, సెంధిల్ సార్కి అండ్ రాధా సార్కి, సాయి కుర్రపాటి సార్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక న్యూ కమర్ని, కొరియోగ్రాఫర్గా ఫస్ట్ సాంగ్ ఇది నాది, వైరల్ వైఆర్ఈ. అండ్ ఇదే మూవీలో ఇంకొక సాంగ్ కూడా చేసేదాను, టైటిల్ సాంగ్ అది. సో డెఫినెట్లీ అది కూడా అందరికీ నచ్చుద్దని చాలా హోప్ చేస్తున్నా. అండ్ జూలై 18th వైరల్ వైఆర్ఈ సాంగ్ని ఎంతైతే హిట్ చేశారో జూనియర్ మూవీని కూడా అంతే హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ ఫస్ట్ టైం ఏం మాట్లాడాలో అర్థం కావట్లే, వణుకుతున్నా నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమక్క. స్టెప్స్ అయితే ఈజీగా వేస్తా. ఓకే, సో మాస్టర్ నేర్పించినటువంటి స్టెప్స్ మాస్టర్ ఒకసారి పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది ఆన్ స్టేజ్? ఆర్ వి రెడీ? ఓకే, లెట్స్ హావ్ ది సాంగ్ ప్లీజ్. వస్తుంది. మాస్టర్ సూపర్. మీరు ఈజీగా కాకుండా కొంచెం కష్టమైనటువంటి స్టెప్పులు పెట్టినా సరే వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ ట్రెండ్ చేసేసి చాలా మంది రీల్స్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మాలాంటి వాళ్ళే కొంచెం నడుములు అవి జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి చేయట్లేదు. జెనిలియా మ్యామ్, నేను నా చిన్నప్పటి నుండి చాలా పెద్ద ఫ్యాన్, మీకు హ్యూజ్ కష్టం. ఏంటి చిన్నప్పటి నుంచి ఆవిడే చిన్నగున్నారు? మ్యామ్, ఆరెంజ్ మూవీ మోర్ దెన్ 20 times చూసుంటా. మీలాంటి స్మైల్ని ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. చాలా న్యాచురల్ స్మైల్. మరి శ్రీలీల స్మైలు? మ్యామ్ సేమ్. అండ్ మెయిన్లీ ఈరోజు నేను ఇక్కడ నిలబడటానికి కారణం కిరీటి సార్. సో చాలా హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ కిరీటి సార్. ఈరోజు ఇక్కడ నిలవడానికి కారణం కిరీటి సార్ అన్నారు, మరి సాయి కొరపాటి గారు? ఓకే, ఐ వాజ్ జస్ట్ జోకింగ్, పుల్లింగ్ యువర్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్, యూ హెవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీరు ఇంకా చాలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏమి నా కాళ్ళకి కాదు కదా, స్టేజ్ కాళ్ళకి దండం పెట్టారా? ఓకే, ఈ సినిమాలో పాపం తన ఎగ్జామ్ రాయడానికి చాలా కష్టపడుతున్నాడు. రిజల్ట్స్ వచ్చేంత వరకు